మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మీకు శుభాలు పలుకుతున్నాను, మీకు ఆహ్వానిస్తున్నాను. బైబిల్ నుంచి కొన్ని విషయాలు, ఒక చిన్న మెసేజ్ మనం నేర్చుకున్నాం. మనం కానుకలు ఇచ్చేసి చాలా ఇచ్చేస్తామని చెప్పి సంబరపడిపోతుంటాం. నేను ఎక్కువ ఇచ్చేసాను అనుకుంటారు. కానీ గొప్ప గొప్ప వాళ్ళు కానుకలు ఇచ్చినప్పుడు యేసుప్రభువు వారు ఎక్కడ కూర్చున్నారు? ఆ కానుక పెట్టి దగ్గర నిలబడి చూస్తున్నారట, ఎవరు ఇస్తున్నారని చెప్పేసి. వాళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు ఇచ్చి మేము చాలా లక్షలు ఇచ్చాం, కోట్లు ఇచ్చాం అనుకున్నారట. కానీ ఇదంతా పక్క పెట్టని అంటాడు, ఈ పేద విధవరాలు అంతకంటే ఎక్కువ ఇచ్చింది అన్నారంట. అరే అలా ఎలా వస్తుంది? వీళ్ళు కోట్లు ఇచ్చారు, లక్షలు ఇచ్చారు, వీళ్ళంతా ధనికులు కదా, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకున్నట్టు. ఎవరినమ్మా? యేసుప్రభువు నన్ను విమర్శించారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని. అప్పుడు అంటాడు, మీరంతా ఉన్న దానిలో నుంచి ఇచ్చారయ్యా, వాళ్ళంతా కోటీశ్వరులు, వాళ్ళు ఇచ్చారు దానిలో నుంచి. కానీ ఈ పేద విధవరాలు ఏం చేసిందంటే తనకున్నదంతా ఇచ్చేసిందని చెప్పి అనేటప్పటికి ఆశ్చర్యపోయారట. నిజమే, చాలామంది ఎంతో చేసేసాం, దేవుడికి చేసాం అనుకున్నారంట. కాబట్టి బైబిల్ నుంచి జాగ్రత్తగా మనం స్టడీ చేస్తే, మీరు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 24వ కీర్తన మొదటి వచనం మనం జ్ఞాపకం చేసుకున్నాం. 24:1. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. మొత్తం ఆయనవేనట. కాబట్టి మనమేమి ఇవ్వట్లా, ఆయన దాని నుంచి మనం ఇస్తున్నాం. ఈ విషయంలో దావీదు గారి యొక్క అద్భుతమైనటువంటి లేఖనాలు గొప్పగా మాట్లాడాడు. ఆయన మందిరం కట్టించాలని అనుకున్నాడు, కానీ సమకూర్చాడు, కానీ కట్టలేకపోతే వద్దన్నాడు దేవుడు. రక్తం చిందించావు కాబట్టి దావీదు నువ్వు కట్టడానికి వీలు లేదయ్యా, నీ కుమారుడు కడతాడు అని చెప్పి అన్నప్పుడు ఆయనగా ఆశ అనమాట మందిరం కట్టాలని. అయితే ఆయన పలికిన పలుకుల్లో అద్భుతమైనటువంటి లేఖనాలు మనం చూద్దాం. 29వ అధ్యాయం మొదటి దినవృత్తాంతంలో 14 నుంచి 16 దాకా మనం కొన్ని చూద్దాం వాక్యాలు. నేను చదువుతాను, జాగ్రత్తగా మరి ఆలకించాలి. మనం చేస్తున్నాను. ఆయన దేవుడి దగ్గర నిలబడి ఏమిటంటే ఆయన మాటలు అద్భుతంగా మీరు ధ్యానం చేసుకోవాలి, బైహార్ట్ చేస్తే ఇంకా మంచిది. ఆయన అంటున్నాడు, ఈ ప్రకారము మనపూర్వకము ఇచ్చే సామర్థ్యం నాకు ఉన్నట్టుకుని ఎంత మాత్రం పడను, సమస్తమును నీ వలనే కలిగిన కదా, ఈ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా పితరులు అందరి వలన మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశమై ఉన్నాము. మా భూనివాసకాలం నేడంత స్థిరంగా ఉన్నవాడు ఒకడును లేడని చెప్పి అంటాడు. 16వ వచనం కూడా చదువుకుందాం. 29వ అధ్యాయం 16వ వచనం. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీది అయి ఉన్నది. ఎంత గొప్ప మాట, అంత నీతి. నీ దానిలో కొంత ఇస్తున్నాం, కానీ ఏదో ఇచ్చేసి మనం గొప్ప పని చేసినట్టు అనుకోకూడదు. కానీ దేవునికి ఇచ్చి చెడిపోయినాడు, ఇవ్వకుండా బాగుపడిన వెళ్ళాడట. మనం చేతనైనంత వరకు దేవుని సేవకి మనం దేవుడికి కానుకలు ఇవ్వాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుడి వాక్యం మన మీరు దీవించగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.